బతుకమ్మ కుంట కోసం 30 ఏళ్ల నుంచి పోరాడుతున్న కళ నేటికి సాకారం అయినందుకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ హనుమంతరావు. అయితే బతుకమ్మ కుంటపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదన్నారు. దానికి కారణం బీఆర్ఎస్ లీడర్ బతుకమ్మ కుంటను కబ్జా చేయటమే అని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రాతో బతుకమ్మ కుంటను పునరుద్ధరించారని హనుమంతరావు సంతోషం వ్యక్తం చేస్తున్న మాజీ ఎంపీ హనుమంతరావుతో మాకు సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎంపీ హనుమంతరావు కళ సాకారమైంది. బతుకమ్మ కుంటను కాపాడడం కోసం పెద్ద పోరాటమే చేశారని చెప్పొచ్చు. 30 ఏళ్ల నుండి ఆక్రమణకు గురైనటువంటి బతుకమ్మ కుంటని సాధించడంలో మాజీ ఎంపీ హనుమంతరావు పాత్ర కీలకమని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు సాయంత్రం. సో మనతో మాట్లాడడానికి హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావు గారు, ఎలా అనిపిస్తుంది? నిజంగా ఇన్ని ఏళ్ళు మీరు పోరాటం చేశారు, బతుకమ్మ కుంటను కాపాడాలి, పునరుద్ధరించాలని ఎలా ఫీల్ అవుతున్నారు? చూడండి, నా చిన్ననాటి నుంచి కూడా మా అక్కలు, మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు అందరు కూడా ఆడేవారు. ఇది ఒక చిన్న గ్రామం ఉండే ఆ రోజులలో. అంబర్పేట నుంచి బతుకమ్మ ఆడి అందరు వచ్చి సద్దల బతుకమ్మ రోజు అందరూ కూడా ఇక్కడ బతుకమ్మ ఆడడం, బతుకమ్మను చెరువులో వేసే సాంప్రదాయం ఉండే. కానీ కొందరు దాన్ని కూడా కబ్జా చేసి ఇన్ని రోజులు 35 ఏళ్ల నుంచి చిరకాల కోరిక మా అక్కలకు ఏ విధంగా అయితే బతుకమ్మ ఆడే అవకాశం ఇవ్వాలని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రిక్వెస్ట్ చేసిన ఆయన ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే దీన్ని కబ్జా చేయడం జరిగింది. మొత్తం మీద ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే ఇమీడియట్గా హైడా కమిషనర్ రంగనాథ్ గారికి అప్పచెప్పడం, ఆయన కోర్టులో ఉన్న కేసులతో వాదించిండు. అదేవిధంగా ఈ వాతావరణాన్ని బాగు చేయడానికి ఏప్రిల్ 14 నాడు మొదలు పెట్టాడు. ఇప్పుడు 5 నెలల లోపల ఇది పూర్తి చేయడం అంటే ఇది హిస్టారికల్ డిసిషన్. దీనివల్ల వాతావరణం బాగుంటుంది. అదేవిధంగా 60 ఏళ్ల తర్వాత చాలా మంది వాకింగ్ చేస్తారు ముసలు. వాళ్ళందరూ కూడా ఒక సైడు వాకింగ్, ఇంకో సైడు ఏది బతుకమ్మ కుంటను బాగు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న అందరు వారు కూడా మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. దీంతో పాటు చిన్న చిన్న పిల్లలకు కూడా ఆడుకునే అవకాశం కూడా కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి నా ఉదయంలో ధన్యవాదాలు చెప్తూ మహిళలందరినీ కూడా కోరేది అంటే 5 గంటల లోపల అందరు రావాలి, బతుకమ్మ ఆడుకోవాలి. ముఖ్యమంత్రి గారు 6 గంటలకు వస్తారు. ఆ తర్వాత వస్తే మీకు అవకాశం ఉండదు. ఏది ముఖ్యమంత్రి గారి సంభాషణ కానీ భాషణ కానీ ఆయన మాటలు నాకు వింటే మీ అందరూ సంతోషపడతారు. కనుక ఆయన చేసినందుకు రంగనాథ్ గారికి, హైడా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రికి నా ధన్యవాదాలు. ఒక విషయం చెప్పండి, నిన్న అంటే వస్తున్నటువంటి మూసీ వరదకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే మూసీకి సహకరించట్లేదు అని కావాలనే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను చెప్పకుండా ముందస్తుగా వదిలిరు. ఈ వరదల కారణం రేవంత్ రెడ్డి అంటారు. అది కాదండి, వీళ్ళకు చెప్పే లోపల నీళ్ళు ఇళ్లకి వస్తాయి కదా, అందుగురించి చెప్పిండ్రు, నీళ్ళు ఇడిచిండ్రు. నీళ్ళు ఈ ప్రవాహం ఎంతవరకు పోతుందో అంతవరకు దాన్ని క్లీన్ చేయాలి అని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఇవాళ ముద్రాన్ తోట దగ్గర ఏదైతే క్లీనింగ్ ప్రాజెక్టు కూడా చూడడానికి పోతుండే, ఇక ముందుకు పోయి ఉన్నటువంటి వాటర్ క్లీన్ ఉండాలి, వాళ్ళకి ఎలాంటి రోగాలు రావాలి అనేది ముఖ్యమంత్రి ఆలోచన. ముందస్తు తెలిసి కూడా కావాలనే అసమర్థుడు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు మూసీ వరదల మీద అని చెప్పేసి బీఆర్ఎస్ హరీష్ రావు కూడా. హరీష్ రావు ఇప్పుడు చూడు, దెబ్బతిన్నోడు ఏదన్నా మాట్లాడతాడా? ఓడిపోయిండ్రు 10 ఏళ్లలో మీరు ఏం చేయలే, మీరు భూములన్నా కబ్జా చేసిండ్రు. కనుక ఇలా భూములను కాపాడుతున్నప్పుడు కాబట్టి వాళ్ళు ఏదన్నా అపోజిషన్ లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. ఇది న్యాయమైన ఇష్యూ. అదేవిధంగా 42% ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. ఎప్పటి నుంచో మాకు న్యాయం జరుగుతలేదు, ఇప్పుడు రాహుల్ గాంధీ వల్ల మాకు న్యాయం జరుగుతుంది. దీనికి అడ్డుపడొద్దని, మళ్ళీ కోర్టులో కేసేసి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలను నేను చేతులు జోడి రిక్వెస్ట్ చేస్తున్నా. అడ్డం రాకుండా బాబు, మేము ఎన్ని రోజులు వెనుకబడి ఉండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి అనేది మా ఉద్దేశం. అదేవిధంగా రాజకీయం కూడా పైకి రావాలనేది రాహుల్ గాంధీ ఆలోచనను రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు బతుకమ్మ కుంటని మీరు పోరాడి సాధించారు. సో
మీకు ఎలా అనిపిస్తుంది? చివరికి ఈ అంబర్పేట ప్రజలకు, స్థానికులకు మీరు ఏం చెప్పబోతారు? ఏం చెప్పదు, మా అక్కలు చెల్లెళ్ళు బాగుండాలి, వాళ్ళకి సంతోషంగా ఉండాలంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఆశ ఉండే బతుకమ్మ కుంట అవుతుందా లేదా అన్న ఇవాళ అది తెరవడం అయింది. ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తారు. అందరూ 5 గంటల లోపల వచ్చి రావాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే బతుకమ్మ కుంట చెరువుకి సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా మాజీ ఎంపీ హనుమంతరావు అది అంటే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు మహిళలకు కూడా అంటే ఎప్పుడో గత తాతల నాటి నుండి ఉన్నటువంటి బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాన్ తీసుకొచ్చి కూడా పునరుద్ధరించారు. సో ఇదే విధంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి కులగణన కావచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముందు ఉండేది దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. సో స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు తీసుకొస్తుంది, కానీ అడ్డుకోవాలని చూస్తున్నారు. దయచేసి అడ్డుకోవద్దంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ బాంతో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.